మాజీ ఎంపీ వర్సెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే నువ్వా నేనా అంటూ తగ్గేదేలే అంటున్నారు. అభివృద్ధి అయినా రాజకీయ విమర్శలైనా హద్దులు దాటి విమర్శకు ప్రతి విమర్శ చేసుకుంటూ పర్సనల్ అటాకింగ్ వరకు వెళ్తున్నారు. వైసీపీ మాజీ ఎంపీ టీడీపీ ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధంతో గోదావరి ఒడ్డున రాజకీయం రంజుగా మారింది. అభివృద్ధి ఘనత తనదంటే తనదని చెప్పుకుంటూ ఎవ్వరూ తగ్గడం లేదు. వాళ్ళిద్దరి మధ్య డైలాగు వరకు కారణమేంటి? మాజీ ఎంపీపై ఆయన అనుచరుడు చేసిన ఆరోపణల్లో నిజమెంత? ఆదిరెడ్డి వర్సెస్ మార్గాని పొలిటికల్ ఫైట్. సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో రాజకీయ రచ్చ. నేతల డైలాగ్ వార్తో గోదావరి ఒడ్డున పొలిటికల్ హీట్. వ్యక్తిగత విమర్శలతో పోటాపోటీగా కేసులు. రాజమండ్రి రాజకీయం రోజురోజుకి హీటెక్కుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మధ్య డైలాగ్ వార్ పీక్ లెవెల్కి చేరుకుంది. అభివృద్ధి ఘనత తనదంటే తనదని సవాళ్లు విసురుకుంటున్న నేతలు వ్యక్తిగత విమర్శలు చేసుకోవడానికి కూడా వెనక్కి తగ్గడం లేదు. ఆదిరెడ్డి వాసు ఈవీఎం ఎమ్మెల్యే అంటూ మాజీ ఎంపీ మార్గాని విమర్శిస్తే, భరత్ ఒక రీల్ స్టార్ అంటూ ఎమ్మెల్యే రివర్స్ అటాక్ చేస్తూ సూటిపోటి మాటలతో రాజకీయ వేడి పుట్టిస్తున్నారు. రాజమండ్రిలోని మోరంపూడి ఫ్లైఓవర్ను తాను నిర్మించాను అంటే తాను కట్టించాను అని క్రెడిట్ వార్కు దిగుతున్నారు. అయితే 2019లో రాజమండ్రి ఎంపీగా పోటీ చేసి గెలిచిన మార్గాని భరత్ 2024కు వచ్చేసరికి అసెంబ్లీ బరిలో నిలిచారు. అప్పటి నుంచి ఆదిరెడ్డి వాసు, మార్గాని భరత్ మధ్య ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఓడినా నిత్యం ప్రజల్లో ఉంటూ లోకల్గా తన పట్టును నిలుపుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు భరత్. ఈ క్రమంలో ప్రతి చిన్నదానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డిని టార్గెట్ చేస్తూ పర్సనల్ అటాకింగ్ కి దిగుతున్నారు మార్గాని. అయితే అభివృద్ధి, రాజకీయ విమర్శలు కామన్, రెగ్యులర్ గా నడిచేవి. కాకపోతే ఆదిరెడ్డిపై భరత్ వ్యక్తిగత విమర్శలు చేయడం లోకల్ గా చర్చకు దారితీస్తోంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఏం చేసినా దాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మార్గాని తీరును తప్పుపడుతున్నారు టీడీపీ నేతలు. తన అనుచరులతో ఉద్దేశపూర్వకంగా తమపై కేసులు పెట్టించారని ఆరోపిస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడంతో బొమ్మూరు పోలీస్ స్టేషన్లో 2 వర్గాలపై కేసులు నమోదయ్యాయి. మోరంపూడి ఫ్లైఓవర్ విషయంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఫేస్బుక్లో తన డ్రైవర్తో భరత్ చిల్లర కామెంట్స్ పెట్టించాడు అని మండిపడుతున్నారు రాజమండ్రి తెలుగు తమ్ముళ్ళు. రాజకీయాలు చేయడం తప్పు కాదు, కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం ఎవ్వరికీ మంచిది కాదని అంటున్నారు. మార్గాని భరత్ దూకుడుగా వెళ్లడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారే తప్ప ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదని ఫైర్ అవుతున్నారు టీడీపీ లీడర్లు. అటు ఎమ్మెల్యే, ఇటు మాజీ ఎంపీ మార్గాని భరత్ గొడవ అలా నడుస్తూ ఉండగానే ఓ వీడియో హాట్ టాపిక్ అవుతోంది. భరత్ అనుచరుడు శర్మ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎంపీగా ఉన్నప్పుడు భరత్ చేసిన చీకటి దందాకు తానే సాక్ష్యమని శర్మ చెప్పడం సంచలనంగా మారింది. భరత్ ప్రధాన అనుచరుడు పీతా రామకృష్ణ దగ్గర పనిచేసిన రామశర్మ అనే వ్యక్తి సీరియస్ ఎలిగేషన్స్ చేశాడు. తనను చంపాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. భరత్ కోసం తాను చాలా చేశాను అని, పలువురు టీడీపీ నేతలను బెదిరించి వైసీపీలోకి వచ్చేలా చేశాం. ఓ పేపర్ మిల్లు యూనియన్ నేతను వైసీపీలోకి లాగేశాం. రెడ్ గ్రావెల్ మైనింగ్, ఇసుక ర్యాంప్, బుర్రిలంక ఇసుక ర్యాంపుల నుంచి 5 కోట్ల వరకు వసూలు చేశామని కూడా చెప్పుకొచ్చాడు శర్మ. ఇప్పటి వరకు ఎమ్మెల్యే టార్గెట్ గా భరత్ చేస్తున్న విమర్శల దాడిపైనే ఓవైపు రచ్చకు దారితీస్తోంది. దూకుడు స్వభావంతో మార్గాని భరత్ విమర్శల పాలు కావాల్సి వస్తుంది కూడా. ఇదే సమయంలో మార్గాని భరత్ దగ్గర పనిచేసిన అనుచరుడే ఇప్పుడు సంచలన ఆరోపణలు చేయడం, అందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది. దీంతో భరత్ టార్గెట్ అయినట్లేనన్న టాక్ వినిపిస్తోంది. రాజమండ్రి పొలిటికల్ ఫైట్ ఇంకా ఎటు దారి తీస్తుందో చూడాలి మరి.